హలో అండి. ముస్లిం స్టైల్లో వైట్ కుష్కా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ వైట్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. వెజ్ కర్రీస్ ఉన్నా నాన్ వెజ్ కర్రీస్ ఉన్నా అన్నీ పక్కన పెట్టేసి ఉత్త రైసే తినేస్తారండి. అంత రుచిగా ఉంటుంది ఈ రైస్ అయితే. సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రైస్ చేయడానికి ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకుని 2-3 సార్లు చక్కగా కడిగిన తర్వాత అరగంట పాటు నీటిలో నానబెట్టుకున్నాను. చూడండి, రైస్ బాగా నానిపోయి ఉంది కదా. ఇప్పుడు రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని 1.5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ రైస్లో నెయ్యి ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలియాలి. ఇలా 1.5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్న తర్వాత 2 పూర్తిగా కరిగిన తర్వాత బిర్యానీలో వేసుకునే స్పైసెస్ అన్నీ కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఈ విధంగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే ఘాట్లు పెట్టుకున్నటువంటి 2 పచ్చిమిర్చి కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు మనకి ఎర్రగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. అప్పుడే మనకి ఈ రైస్ అన్నది రుచిగా ఉంటుందన్నమాట. మధ్యన కలుపుకుంటూ మీరు ఈ విధంగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా ఇలాగా. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వేసుకోవాలి. అప్పటికప్పుడు మనం తయారు చేసుకునేది ఈ రైస్కి మంచి రుచినిస్తుందన్నమాట. ఒక గ్లాస్ కనుక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను నేను. పచ్చిదనం పోయేంత వరకు కూడా ఈ విధంగా వేయించుకోవాలి. తర్వాత పుదీనా కొత్తిమీర కూడా మనం వేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ కాకుండా ఒక గ్లాస్ రైస్ కనుక దానికి సరిపోయినంతగా కొద్దిగా వేసుకోవాలి. ఈ 2 వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలి. తర్వాత ఒక 12 వరకు జీడిపప్పు కూడా వేసుకోవాలి. జీడిపప్పు కూడా కాస్త వేగిన తర్వాత ఈ రైస్కి ఎంతైతే మనకి సాల్ట్ సరిపోతుందో అంత సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే కళ్ళుప్పు వేసుకుంటున్నానండి, రైస్కి మంచి రుచి వస్తుందని. ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మన పెద్ద సైజ్ టమోటా ఒకటి తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా టమోటో ముక్కలు మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మీరు మధ్యన మూత పెట్టుకుని ఆ మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఇవి ఏవి కూడా మనకి మాడిపోకుండా ఉండాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకోండి. ఈ విధంగా చూడండి ఇలాగా. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి రైస్ అయితే. పెరుగు వేసుకుని మనం వేసుకున్నటువంటి నెయ్యి కొద్దిగా పైకి తేలేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి. కాసేపటికి చూడండి మనకి నెయ్యి అనేది కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ మనం గరం మసాలా పౌడర్ అన్నది వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే చక్కగా సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 1 గ్లాసు రైస్ తీసుకున్నాం కనుక 2 గ్లాసుల వాటర్ అన్నది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా ఈ విధంగా కలుపుకుని మన వాటర్ను కొద్దిగా మరిగించుకోవాలి. చూడండి, ఇప్పుడు వాటర్ అనేది మరిగింది కదా. కాసేపటికి ఇప్పుడు మనం ఇందాకలా నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ వాటర్ తీసేసి రైస్ మాత్రమే వేసుకుని సాల్ట్ కూడా చూసుకోండి, తగ్గింది అంటే ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా రైస్ వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని మనం మూత పెట్టుకుని మంటని మొదటగా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ని ఉడికించుకోవాలి మధ్యన చూసుకుంటూ. చూడండి, మొదటిగా ఒక 5 నిమిషాలు మనం ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా మనం కలుపుకొని మూత పెట్టుకుని మీరు ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉండే వైట్ బిర్యానీ మనకి రెడీ అయిపోయినట్లే. చాలా బాగుంటుందండి. సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ కర్రీ ఉన్నా మటన్ కర్రీ ఉన్నా పక్కన పెట్టేసి ఉత్త రైస్నే తినేస్తారన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. రైతా కూడా అసలు అవసరం లేదన్నమాట. మీరు పిల్లల లంచ్ బాక్సెస్లో కూడా అప్పటికప్పుడు చేసేసి చక్కగా ఇది పెట్టేయచ్చు రైస్ అన్నది. చూడండి, రైస్ కూడా మనకి ఎంత పొడిగా వచ్చిందో చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అన్నమాట. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.